వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ సీట్ అలాట్మెంట్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ 16th జూలై 2024 రోజు మీకు సీట్ అలాట్ అవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ 17th రోజు చేయాలి. 19th జూలై నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అంటే ఎన్ని డేస్? 3 డేస్. ఈరోజు డేట్ 14th. సో 14th నుంచి 19th అంటే మీకు 5 డేస్లో మీరు కొన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని రెడీగా ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ మీరు క్యారీ చేయాలి కాలేజ్లో వెళ్ళేటప్పుడు. మరి ఆ సర్టిఫికేట్స్ ఏంటి? ఆ సర్టిఫికేట్స్ లేకపోతే ఏం జరుగుతుందంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ సీట్ క్యాన్సిల్ కాకూడదంటే ఈ 16 సర్టిఫికేట్స్, ఇప్పుడు నేను చెప్పబోయే 16 సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి టైం లేదు, వీడియోని పూర్తిగా చూడండి. 16 సర్టిఫికేట్స్ ఏవో తెలుసుకోండి. వాటి జిరాక్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 5 సెట్స్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకొని మీరు వెళ్తేనే మీకు కాలేజ్ సీటు కన్ఫర్మ్ అవుద్ది. ఏదన్నా సర్టిఫికేట్ మిస్ అయితే మీకు కాలేజ్ సీట్ కన్ఫర్మ్ కాదు. కాబట్టి ఆ సర్టిఫికేట్స్ ఏంటి చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు జాయిన్ అయ్యే కాలేజ్ సంబంధించిన యూనివర్సిటీ రిజల్ట్స్ అన్నీ కూడా మనబడిలో వస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను వీడియోస్లో ఇవ్వడం జరుగుతుంది. రిజల్ట్స్ సంబంధించి, తర్వాత క్లాసెస్ ఎలా జరుగుతాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎడ్యుకేషనల్ క్లాసెస్ సంబంధించిన వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి అది ఓన్లీ ఫర్ సబ్స్క్రైబ్ యూజర్స్కి ఇస్తూ ఉంటాం. కాబట్టి సో వాటన్నిటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చూసుకోవచ్చు. దెన్ దీని ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏదైతే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నానో దాని టెలిగ్రామ్లో ఛానల్లో పెడుతున్నాను. దాని నుంచి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వీడియోకి సంబంధించి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కొత్తగా వచ్చినా, లేకపోతే ఏపీ సెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఒక అలర్ట్ పంపిస్తాను. అది మొబైల్ యాప్ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఆ మొబైల్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ఇప్పుడు మనకు కావాల్సిన ఈ 16 సర్టిఫికేట్స్ ఏవేవో ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాము. సార్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో సర్టిఫికేట్స్ టు క్యారీ టు జాయిన్ కాలేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో చెప్పారు. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఒరిజినల్ ఉండాలి, ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్, వీటిని అన్నింటినీ కూడా 5 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకోండి. ఈ సెట్స్ ఆఫ్ జిరాక్స్లో ఒక 2 సెట్స్ ఏమో మీ కాలేజ్లో ఇవ్వాల్సి ఉంటుంది. 3 సెట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇవి మళ్ళీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం, మళ్ళీ ఇన్ కేసు ఒరిజినల్స్ మీ దగ్గర పక్కన ఉంటే అప్పుడు ఇమీడియట్గా మీకు జిరాక్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి 3 సెట్స్ మీ దగ్గర జిరాక్స్ అయితే ఉంచుకోండి. దెన్ ఇప్పుడు ఏమేమి కావాలో ఒక్కొక్క సర్టిఫికేట్ చూద్దాం. ఫస్ట్ వచ్చి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది మీకు ఏదైతే వెబ్సైట్లో ఈఏపీ సెట్ వెబ్సైట్ కౌన్సిలింగ్ ముందర మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం ఏ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేశారో అక్కడ మీకు అవన్నీ సర్టిఫికేట్స్ అప్లోడెడ్ అని చెప్పి ఒక స్క్రీన్ అయితే కనబడుతుంది. ఈ స్క్రీన్ని ప్రింట్అవుట్ ఆల్రెడీ మీరు తీసేసుకొని ఉండాలి. లేదు మీరు తీసుకోకపోతే మళ్ళీ ఒకసారి ఇప్పుడు తీసుకోండి. లేదా ఇన్ కేస్ ఈ స్క్రీన్ మీకు అసలు కనబడట్లేదు అనుకుంటే ఇది ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర మీరు అప్లోడ్ చేసిన లిస్ట్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని వెరిఫై చేసుకుంటారు. కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది పెట్టుకోండి. దీని ఫస్ట్ కాపీ కింద పెట్టుకొని ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 5 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకోమన్నాను కదా. తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క సెట్ని సపరేట్గా ఒక ఫోల్డర్లో పెట్టుకొని, అంటే ఒక ఫిజికల్ ఫోల్డర్లో పెట్టుకొని దేనికి దానికి సపరేట్గా పెట్టుకోండి. ఇదే ఆర్డర్లో పెట్టుకోండి. మీకు గుర్తుండాలి ఈ ఆర్డర్. వాళ్ళు కాలేజ్లో అడిగినప్పుడు టక్కన ఓపెన్ చేసి ఇవ్వాలి. క్లియర్గా ఆ ఫోల్డర్ కానీ అన్నీ కూడా ఎక్కడ సర్టిఫికేట్స్ బయట పడిపోకుండా నీట్గా పిన్ చేసినట్టుగా, అంటే మనకు దాన్ని పక్కన పిన్స్ ఉంటాయి, క్లియర్గా ఆ పిన్ హోల్డ్ చేసి ఆ పిన్స్ పెట్టేసేయాలి. సర్టిఫికేట్స్ అక్కడ వాళ్ళకి ఇచ్చిన తర్వాత జిరాక్స్ కాపీస్ పొరపాటున పడిపోతే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు, మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సెకండ్ వచ్చి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అంటే సీట్ అలాట్మెంట్ లెటర్. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఒక 2 వీడియోస్ చేశాను, ప్రీవియస్ వీడియోస్, అవి చెక్ చేసుకోండి. ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో మీకు కాలేజ్ గురించి, తర్వాత ఎంత ఫీ కట్టాలి, ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆ 3 డీటెయిల్స్ పెట్టుకొని మీరు ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వన్స్ వచ్చిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. ఇది జిరాక్స్ సరిపోతుంది. తర్వాత జాయినింగ్ లెటర్. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, అంటే నాకు ఈ కాలేజ్ ఇంట్రెస్టెడ్, నేను జాయిన్ అవుతున్నాను అని చెప్పి అక్కడ ఒక సబ్మిట్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ జాయినింగ్ లెటర్ వస్తుంది. ఆ జాయినింగ్ లెటర్ని డౌన్లోడ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను జాయినింగ్ లెటర్ గురించి, ఒకసారి ఆ వీడియోని అయితే చెక్ చేయండి. దెన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. ఇవి ఎన్ని కావాలి అంటే ఒక 15 నుంచి 20 అయితే తీసి పెట్టుకోండి. రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ తీసుకోండి. ఎందుకు 15 to 20 అంటే మీరు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు లైబ్రరీకి సంబంధించి, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి, ఐడెంటిటీ కార్డుకి సంబంధించి, వాళ్ళ ఇంటర్నల్ రెఫరెన్సెస్ సంబంధించి, రేపు ఫ్యూచర్లో మీకు స్కాలర్షిప్ సంబంధించి అన్ని కూడా ఇదే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది కూడా రీసెంట్, ఏదో 2 years బిఫోర్ ఇంటర్మీడియట్ అప్పుడు ఉన్న ఫోటోస్ కాకుండా కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా కొత్త ఫోటోస్ తీసుకొని పెట్టుకోండి. దెన్ ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్. మీకు ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఈఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో దాని నుంచే డౌన్లోడ్ చేసుకోండి. ఈ ర్యాంక్ కార్డు మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. దెన్ ఈఏపీ సెట్ హాల్ టికెట్. ఈఏపీ సెట్ హాల్ టికెట్ కూడా మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్ ఒరిజినల్ ప్లస్ మీరు జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆధార్ కార్డు. అండ్ ముఖ్యంగా ఏ ఒరిజినల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్సెప్ట్ టీసీ తప్పితే. మిగతా అన్ని కూడా మీరు వెనక్కి తెచ్చేసుకోవచ్చు. కానీ ఒరిజినల్స్ మీరు వెబ్ దీంట్లో ఏదైతే ఆప్షన్స్లో ముందర సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అప్లోడ్ చేశారో అవే ఉండాలి తప్పితే వేరేవి తీసుకెళ్ళకూడదు. దెన్
ఎస్ఎస్సి కార్డ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, ఇది ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. చాలామంది ఇంతకుముందు కామెంట్స్లో పెట్టారు ఒరిజినల్ లేదు మరి ఎలా జిరాక్స్ సరిపోతుందా అని. బట్ ఒరిజినల్ ఉంటేనే చాలా 99% బెటర్. లేదంటే మాత్రం మళ్ళీ ఎక్కడైనా క్వరీ పడితే మళ్ళీ కొత్తగా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని చాలా తతంగం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఉండేటట్టుగా ట్రై చేయండి 10th క్లాస్ మార్క్స్ మెమో. దెన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ టు మార్క్స్ మెమో అండ్ పాస్ సర్టిఫికేట్. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో మీకు కాలేజ్లో ఇస్తారు. 2 మెమోస్ ఉంటాయి. ఒకటి షార్ట్ మెమో, ఒకటి లాంగ్ మెమో ఉంటుంది. షార్ట్ మెమో అంటే ఫస్ట్ ఇయర్ సపరేట్, సెకండ్ ఇయర్ సపరేట్ ఉంటుంది. లాంగ్ మెమో అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ 2 కలిసి ఉంటుంది. కాబట్టి మీరు లాంగ్ మెమోనే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ లాంగ్ మెమో ఇంకా రాకపోతే షార్ట్ మెమో తీసుకెళ్ళండి, ప్రాబ్లం అయితే లేదు. దెన్ 6 to ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ టు స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్. ఈ రెండింటిని ఏదో ఒకటి అంటారు. సో ఇవి తీసుకెళ్ళాలి. టీసీ అయితే అవసరం లేదు. టీసీ వచ్చి మీరు ఆల్రెడీ కాలేజ్లో ఇచ్చేస్తుంటారు ఇంటర్మీడియట్ కాలేజ్లో, కాబట్టి అది అవసరం లేదు. బట్ ఇవైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఆఫ్ ఇంటర్మీడియట్ టీసీ తీసుకుని వెళ్ళాలి. అది ఇంటర్మీడియట్ కాలేజ్లో ఇస్తారు, అది తీసుకుని వెళ్ళండి. దెన్ చాలా ముఖ్యం ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ January 1 అనమాట. January 1 తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన వాళ్ళు ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో ఫీ రియంబర్స్మెంట్ ఎస్ అని ఉంటుందో వీళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అది ఎప్పుడు ఉండాలి? January 1, 2024 తర్వాత ఉండాలి. ఇది కానీ మీరు January 1 తర్వాత సర్టిఫికేట్ కానీ తీసుకెళ్ళకపోతే మీది క్యాన్సిల్ చేస్తారు. లాస్ట్ ఇయర్ది అయితే అసలు పట్టించుకోరు. ఇది చాలా చాలా ముఖ్యం. నా దగ్గర లాస్ట్ ఇయర్ ఉంది ఓకేనా అని చాలామంది కామెంట్స్ ప్రతిసారి పెడుతున్నారు. పొరపాటును కూడా మీరు లాస్ట్ ఇయర్ది క్యారీ చేస్తే నాకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అనుకోకండి. అస్సలు ఇంపాసిబుల్ రాదు. ఎందుకంటే ఇక్కడ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కానీ ఒక చిన్న రీజన్ కావాలి ఫీ రియంబర్స్మెంట్ స్కిప్ చేయడానికి. కాబట్టి ఇట్లాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకండి, ఖచ్చితంగా తీసుకెళ్ళండి. దెన్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే వైట్ రేషన్ కార్డు, ఈ వైట్ రేషన్ కార్డులో మీ పేరు ఖచ్చితంగా ఉండాలి. మీ ఫాదర్ నేమ్ ఆర్ఎల్స్ గార్డియన్ నేమ్ ఎవరైతే ఉందో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు, సో వాళ్ళ పేరు వైట్ రేషన్ కార్డులో ఉండదు కాబట్టి వాళ్ళ గార్డియన్ నేమ్ ఉంటే సరిపోద్ది. బట్ ఈ గార్డియన్ నేమ్ మీ కంప్లీట్ అన్నిట్లో ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఎప్పుడైతే మీరు అప్లై చేస్తున్నారో ఎంసెట్లో అక్కడ మీ ఫాదర్ నేమ్ కాకుండా గార్డియన్ నేమ్ ఇచ్చుంటే ఆ నేమ్ ఉండాలి. లేదా మీరు ఫాదర్ నేమ్ ఇస్తే ఫాదర్ నేమే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ ఏదన్నా ఒక చిన్న డిస్క్రిపెన్సీ ఉంటే వైట్ రేషన్ కార్డు వరకు మీరు మళ్ళీ ఒకసారి కాలేజ్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు. దాని ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్. సో ఇది ఓసీ వాళ్ళు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కోటా కింద జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ 1 April తర్వాత సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇది కూడా నాకు March 30th వచ్చింది లేకపోతే ఫిబ్రవరిలో ఒక సర్టిఫికేట్ ఉంది అంటే కుదరదు. 1 April తర్వాత ఉన్న సర్టిఫికేట్ని కన్సిడర్ చేస్తారు, లేదా మళ్ళీ మీకు సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ కోసం. ఇన్ కేస్ మీరు ఫీ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయకపోతే మీరే ఫీ కట్టాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీ సీట్ కోసం. ఇది కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఇవ్వకపోతే సీట్ ఇమీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్ దాకా వెయిట్ చేయాలి, కాబట్టి ఫస్ట్ ఫేజ్లో సీట్ క్యాన్సిల్ అయిపోద్ది. దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ. సో క్యాస్ట్ ఏవైతే సంబంధించిన వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మైనారిటీస్ ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మైనారిటీ సర్టిఫికేట్ సపరేట్గా ఉండదు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో క్లియర్గా ఇచ్చుంటారు వీళ్ళు మైనారిటీ అని, కాబట్టి ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే సరిపోద్ది. అండ్ 15th సర్టిఫికేట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాస్ట్, ఇంకో 14th సర్టిఫికేట్లో చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ క్యాప్ సర్టిఫికేట్, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఆంగ్లో ఇండియన్స్, స్కౌట్ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ ఆల్రెడీ వెరిఫికేషన్ ఫిజికల్గా చేయించుకున్నప్పటికీ ఆ సర్టిఫికేట్ ఒరిజినల్స్ మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఒక్కసారి కాలేజ్లో చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఒరిజినల్స్ మరి కూడా క్యారీ చేయండి అలాంగ్ విత్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికబుల్ ఉన్న వాళ్ళు. దెన్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇద్దరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకరు వచ్చి నాన్ లోకల్ క్యాండిడేట్స్, ఇంకొకరు వచ్చి మీరు ఏపీలోనే ఉండి ఏ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ చదవకుండా ప్రైవేట్గా స్కూల్కి కాలేజ్కి పోకుండా ప్రైవేట్గా ఎగ్జామినేషన్ ఫీ కట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్ నాట్ ఫ్రమ్ ఏపీ కాకుండా తెలంగాణ కానీ వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే కాంపిటెంట్ అథారిటీ మీ సేవ నుంచి కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళండి. ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్తేనే మీకు కాలేజ్లో జాయినింగ్ అయితే అవుద్ది. అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరికైతే ఈసారి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వస్తుందో వాళ్ళు ఒక్కసారి ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ని manabadi@gmail.comకి మెయిల్ చేయండి. ఎందుకంటే ఈసారి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ మాత్రం దాని గురించి నేను మళ్ళీ క్లియర్గా మీకు డిస్కస్ చేస్తాను. నాకైతే ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ యాక్సెస్ అయితే ఉండదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్లో ఉండే స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా మీ డీటెయిల్స్ అన్ని కూడా నేను హైడ్ చేసి పెడతాను తప్పితే ఎక్కడ మీకు కనపడదా డీటెయిల్స్. సో ఫైనల్గా స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.